హలో అందరికీ ఈరోజు నేను బేసిక్ జామెట్రికల్ ఐడియాస్లో ఎక్సర్సైజ్ 4.1 అనేది చెప్తున్నాను. 4.1 ఫస్ట్ బిట్ ఏంటిదంటే జాయిన్ ద పాయింట్స్ గివెన్ బిలో, నేమ్ ద లైన్ సెగ్మెంట్స్ సో ఫార్మ్డ్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ మనకి పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి ఉన్నాయి. ఈ పాయింట్స్ని అన్నిటినీ కలిపి మనం జాయిన్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. అంటే ఎలా జాయిన్ చేసుకోవాలి? సపోజ్ ఇది పాయింట్ ఏ అండ్ నెక్స్ట్ ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి. ఈ పాయింట్స్ని ఇలా కలపాలి, ఇలా కలపాలన్నమాట. సో సెకండ్ పిక్చర్ ఏంటంటే ఇలానే పాయింట్స్ ఇచ్చారు, ఆ పాయింట్స్ని కూడా మనం కలపాలి. ఇదేంటి? పాయింట్ పి, పాయింట్ టి, పాయింట్ ఎస్, పాయింట్ ఆర్, పాయింట్ క్యూ. ఇక్కడేమో మనకి ఎలా రాసుకోవాలి అని అంటే పాయింట్ పి, పాయింట్ టి, నెక్స్ట్ పాయింట్ ఎస్, పాయింట్ ఆర్, పాయింట్ క్యూ. సో ఇప్పుడు మనం మొత్తం రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం జాయిన్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం జాయిన్ చేసుకుంటే మనకు ఒక పాలిగాన్ అనేది వచ్చింది, ట్రయాంగిల్. ఇది 1 2 3 4 5 అంటే ఇది పెంటాగాన్ అనమాట. సో నెక్స్ట్ నేమ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద ఫిగర్. ఇక్కడ ఎనీ 5 పాయింట్స్. పాయింట్ అంటే మనకి ఫుల్ స్టాప్ లాగా ఉంటుంది. ఇది పాయింట్. సపోజ్ ఒక సర్కిల్ ఉంది, ఇందులో ఒక పాయింట్ వచ్చింది, ఆ పాయింట్ పేరు ఏ అన్నమాట, ఇది అన్నమాట. సో ఇలా వస్తుంది అన్నమాట. ఎనీ 5 పాయింట్స్ అంటే మనం ఇక్కడ మనము ఏ రాసుకోవచ్చు, పాయింట్ ఏ, పాయింట్ డి, పాయింట్ సి, పాయింట్ బి, పాయింట్ ఓ. 5 పాయింట్స్ అయిపోయినాయి. 1 2 3 4 5 అయిపోయినాయి. నెక్స్ట్ ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్ అయితే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి, వెళ్తూ అది ఇన్ఫినైట్ అనమాట. వెళ్తూ ఒక పాయింట్ దగ్గర స్టాప్ అయిపోతాయి. వాటిని లైన్ సెగ్మెంట్స్ అంటారు. ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్స్ ఎట్లా రాస్తామనంటే ఏ టు బి, పైన ఇలా లైన్ సెగ్మెంట్ లాగా సింబల్ అనేది ఉంటుంది. ఏ టు బి, బి టు సి, సి టు డి. ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఇవన్నీ లైన్ సెగ్మెంట్స్. నెక్స్ట్ ఎనీ 3 రేస్ అనమాట. ఎనీ 3 రేస్ అంటే ఇప్పుడు రే అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇంకెక్కడికైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు ఇలా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓ దగ్గర స్టార్ట్ అవుతుంది, అన్నీ ఓ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. సో ఓ టు ఏ వెళ్తుంది. నెక్స్ట్ ఓ టు డి, ఓ టు సి, ఓ టు బి ఇలా. నెక్స్ట్ ఎనీ 2 లైన్స్ అంటే ఏ టు డి, డి టు సి, సి టు బి ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ ద గివెన్ బిలో అండ్ పాయింట్స్ గివెన్ బిలో అండ్ మేక్ అ రఫ్ ఫిగర్ ఫర్ యువర్ ఆన్సర్. 1 పాయింట్ అంటే ఇంకోండి ఒక నిమిషం. 1 పాయింట్కి ఇన్ఫినైట్గా ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు. 2 డిస్టింక్ట్ పాయింట్స్ అంటే ఒకటే లైన్ ఉంటుంది. 1 పాయింట్ అంటే ఇక్కడ ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికైనా కూడా ఎండ్ కావచ్చు ఆ లైన్. సో 2 డిస్టింక్ట్ పాయింట్స్ అంటే ఒక్కటే లైన్ చెప్తుంది, ఒక్కటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఎ డిఫైనైట్ లెంత్ అంటే దాదాపుగా. సో అందుకనే లైన్ సెగ్మెంట్ మనకి దాదాపు లైన్ ఉంటుంది. నెక్స్ట్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్ డూ ద ఫాలోయింగ్ హ్యావ్. లైన్ సెగ్మెంట్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? లైన్ సెగ్మెంట్కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికైనా ఎన్నైనా రావచ్చు దీని నుంచి, ఎన్నైనా. సో ఇది ఒక్క పాయింటే ఉంటుంది రేకి. లైన్కి అసలు లైన్ అంటే ఇలా కదా, ఏ పాయింట్ ఉండదు లైన్కి, 0 పాయింట్స్ అన్నమాట.
ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్. A line has no end points. ట్రూ అనమాట. రే is a part of a line. False. A line segment has no definite length. False. A line segment has only one end point. False. We can draw many lines through a point. True. సో మన బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ ఎక్సర్సైజ్ 4.1 అయిపోయింది. ఓకే బాయ్.